కళలు ఎపిసోడ్ 11. ఏం కాదే సావిత్రి, ఎందుకు అట్లా టెన్షన్ పడుతున్నావు? ఎప్పుడు ఏం కాదు, ఊకో. రిపోర్ట్స్ వస్తాయి కదా, చూద్దాం ఏమవుతుందో. ఏం కాకముందే అట్లా ఉంటుంది. సావిత్రి గారు. మేడం చెప్పండి మేడం. మీ రిపోర్ట్స్ వచ్చినాయమ్మా. ఇప్పుడు ఒక 5 minutesలో డాక్టర్ పిలుస్తారు, రెడీ ఉండండి. ఓకే ఓకే అండి. సావిత్రి రండమ్మా. డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయంట. అదే అమ్మా, చెక్ చేసిన ఇప్పుడే మొత్తం ఇవి. మరి మీకు ఎవరు పెద్దవాళ్ళు లేరా అమ్మ? నువ్వు ఒక్కదానే ఉన్నావు ఇప్పుడు? లేదు సార్, బయట మా పెద్దమ్మ ఉంది. అవునా? ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుందమ్మా. పిలవమంటారా సార్ లోపలికి? చెప్పు మరి అమ్మను. పెద్దమ్మా. అమృత వస్తున్నా. మీరు ఎక్కడుంటారమ్మా? మేము వీళ్ళతో పాటే సార్, పక్కన ఇల్లే మాది. అవునా? దగ్గరలోనే కదా? పక్కనే సార్. అదే ఆమె రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. ఆమెకి అన్ని టెస్ట్ చేసినారు, స్కాన్ చేసినారు. అన్నీ చూస్తే మట్టుకు ఆమెకి ట్యూబర్కులోసిస్ ఉందమ్మా. వెంటనే జాయిన్ అయితే బెస్ట్. అంటే టీబీ అమ్మా, టీబీ వచ్చింది ఆమెకి. ఏంది సార్? అవునా? అవునమ్మా, ఏం భయపడకండి. చూద్దాం, ఒక 2 days అయితే హాస్పిటల్ ఉంటే బెస్ట్ ఆమె. అట్లనే సార్. అంటే దానికి క్యూర్ లేదా డాక్టర్? ఉంటుందమ్మా, కానీ చూద్దాం. ఒక 2 days అయితే మమ్మీని పెట్టండి ఇక్కడ, తర్వాత చూద్దాం. ఓకేనా? సరే డాక్టర్, ఉంచుదాం ఒక 2 రోజులు. అక్క ఇవాళ వస్తే రేపద్దాం. వద్దే, ఎందుకు అట్లా అంటున్నావు? రాజు ఇంకా అమృత నేను లేకుండా ఎట్లుంటారే? అంతే, పోదాం ఇంటికి. అన్నిటికీ టెన్షన్ పడక సావిత్రి, నేను లేనా, నేను చూసుకుంటా కదా. నువ్వైతే మంచిగా ఫస్ట్ అడ్మిషన్ రాయమంటారా అమ్మా? అడ్మిట్ అవుతారా ఇవాళ? రాయాలి డాక్టర్, అడ్మిట్ చేద్దాం. నైస్, వాళ్ళకి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయించి రూమ్ చూపించండి. ఓకే డాక్టర్. ఎంతసేపు ఉంటావు అట్లా చెప్పు. ఏమో అక్క, నా రాతని మంచి రాయలే ఆ దేవుడు. అప్పుడేమో వాళ్ళ డాడీని తీసుకుపోయి, ఇప్పుడేమో నన్ను తీసుకుపోతే అమృత ఎట్లా నాకు వశపడతలేదు అప్పటి నుంచి. ఎందుకే అన్ని మాటలు మాట్లాడుతావు? ఒక 2 రోజులు హాస్పిటల్ ఉంటే నీకు అప్పుడే సాగుదాకా పోయినావా నువ్వు? ఏమో అక్క, నేను ఎప్పుడు నా పరిస్థితికి ఇట్లా ఊహించుకోలేదు. దాంతో మంచిగా ఉంటా అనుకున్నాక, అది మంచి బతుకుతే చూడాలనుకున్నాక. నువ్వు అట్లా అనక్కమ్మా, నువ్వు అవన్నీ చూస్తావమ్మా. ఏక పిల్లని ఏడిపియకే ఇప్పుడు నువ్వు. ఏం కాదు, దానికి ఎందుకు ఏడుస్తున్నారు ఇద్దరు? ఏమో అక్క, నా రాతనే బాగలేదు. ఇక ఊకోయేను, మళ్ళీ ఏడవకి ఊకే. పెద్దమ్మ మీరు వెళ్ళండి పెద్దమ్మ, ఇంకెంతసేపు ఉంటారు ఇంట్లో? పెద్దనాన్న ఇంకా సాయికి కూడా బాగా కష్టమవుతుండొచ్చు, వాళ్ళకి వంట చేయాలి కదా. పొద్దున వచ్చినాం మనం. నేను వద్దు బేట, నువ్వు ఇంకా అమృత ఓండి, వాళ్ళకి ఇంత పప్పు ఏమైనా చేయిపోండి, నేను ఈడనే ఉంటా. కానీ వద్దొద్దు పెద్దమ్మ, నువ్వు ఇంకా శ్రవంతి వెళ్ళండి, నేను ఉంటాలే అమ్మ దగ్గర. లేదే, నేను ఉంటా నీతోని, అమ్మ వెళ్ళనిలే. వద్దొద్దే, చెప్పేది నువ్వు. ఇక్కడ ఇప్పుడు ఒక్కరికే ఉండడానికి ఉంటుంది, అది కూడా చీరే పడుకోవడానికి కూడా ఉండదు. అందుకే మీరు వెళ్ళండి, నేను ఉంటా. వద్దు బేట, నువ్వు ఒక్కదాన్ని ఏముంటావు, నేను ఉంటుంది, మీ ఇద్దరింటికి పోండి. అదే అక్క, పో నువ్వు రేపు పొద్దున రాపో, కావాలంటే అప్పుడు అమృతాన్ని పంపిద్దాం చేసేపు ఇంటికి. అవును పెద్దమ్మ, నేను రేపు పొద్దున పోతాం. మరి ఇప్పుడైతే నువ్వు సరేనే, మరి ఉండు, జాగ్రత్త, ఫోన్ చెయ్యి. సరే పెద్దమ్మ. మమ్మీ నువ్వు పో మమ్మీ, కావాలంటే నేను ఉంటుంది అమృత దగ్గర. వద్దు శ్రవంతి, ఎన్నిసార్లు చెప్పాలి, వెళ్ళు. ఏం కాదు కదనే. ఏం కాదే, వెళ్ళండి, రేపు మార్నింగే రండి, నేను అప్పుడు ఇంటికి వెళ్తా కాసేపు. అక్క జ్వరం రాజు వాడికి చెప్పే, నాకు మంచిగా లేదు, ఇట్లా హాస్పిటల్ ఉన్నా అని. అప్పుడన్నా రేపన్నా వాడు తాగకుండా ఉంటాడు. చెప్తానే, ఎందుకు చెప్పా, ఇప్పుడు పోయి చెప్తా. పొద్దుటి నుంచి ఫోనే లేపుతలేడు, ఏడ తాగున్నాడు కానీ చెప్తాది, ఇంటికి ఉంటాడు కదా. సరే అక్క, పోయి రండి. సరేనే, బాయ్ అమృత, బాయ్ పెద్దమ్మ, బాయ్ శ్రావంతి, బాయ్, రేపు మార్నింగే వస్తా. సరేనే. అమ్మ ఎంతసేపు కూర్చుంటావు, కాసేపు పడుకోమ్మా. నాకు మంచిగా పడతలేదు అమృత, ఏందో అబ్బా, ఏదో అయింది, ఏదో అనుకున్నాం కానీ. అమ్మ ఇట్లా చిన్న వాటికి భయపడొద్దమ్మా, అన్నిటికీ మందులు ఉన్నాయి కదా. ఏం భయపడుడే తల్లి, నువ్వెట్లనే, నేను పోతా మంచిగానే, కానీ నువ్వెట్లా, నీ బతుకెట్లనే. ఆడు చూస్తేనేమో అట్లా పట్టించుకొని కూడా లేదు. మరి పొద్దుటి నుంచి ఇద్దరు లేరు, ఎటు పోయారు? అమ్మా నువ్వు అంత టెన్షన్ పడకమ్మా, పడుకో కాసేపు, నేను ఫోన్ చేస్తా మామకి మళ్ళీ ఒకసారి. అబ్బా మామ అసలు లిఫ్టే చేస్తలేడు కదా. అబ్బా అమ్మ పడుకుంది కదా, కాసేపు పడుకోనిలే. మా మామ ఇక్కడ కూడా వచ్చి గొడవ చేస్తాడో ఏంటో. ఆయన ఏమన్నా చేసుకొని, ఆయన గురించి ఇప్పుడు ఆలోచించే అంత లేదు. నేను మా అమ్మని సరిగ్గా చూసుకోవాలి ఫస్ట్. దూరాలు ఇప్పసారా తాగుదమ్మి బాల ముగుదమ్మి బాల. అవ్వా పడ్డ కదా మళ్ళా.
వీళ్ళు ఎవరు ఇంట్లో లేకపోతే అవ్వ బిడ్డలు ఎటు పోయారో పొద్దున్నకెళ్ళి ఇంత పట్టించుకోరు. ఇంటి మీద వాడు తినురు అంటే మంచిగా తింటారు ఇద్దరు. థు. దానిల్లు అంట దానిల్లు ఇంకొకసారి అనని నాలుక కోస్తా గాని. ఓ రాజు ఉన్నావా? ఈ దేవతి మళ్ళా కొత్తగా. ఓ రాజు ఉన్నావా ఇంట్లో? ఉన్నా. ఎవరో వీడికి ఇంత కూడా సిగ్గు లేకపోయే కదా తాయి పడ్డాడీడా. ఎవరో ఏమిరా ఎవరు? ఏంది ఇట్లా వన్నావు అడ్డంగా? కాయ పడ్డావురా? అక్క నువ్వా? ఏంది ఇట్లా వచ్చినావు? ఏందిరా ఇట్లా వచ్చినావు? ఫోన్ ఎడబెట్టుకున్నారా? పొద్దుట్ నుండి ఫోన్ చేస్తుంటే లేపుతలేవు. పోయే పోయే నా ఫోనే పోయే. నీకు సిగ్గు లేదురా ఇంత కూడా? ఆడ నీ అక్క రోగం వచ్చి వన్నదిరా, నీకు సిగ్గు అనిపిస్తాలే ఈడ తాయి విరగనికి? మరి పొద్దుట్ నుంచి ఇంట్లో లేరు, ఎటు పోయినరు, ఏం కథ అని ఒక ఫోన్ చేసి చెప్పావురా నువ్వు? ఏయ్ అక్క ఎక్కువ మాట్లాడక నడువిడిది. ఇప్పటికి కూడా అడుగుతలేవు చూడు నువ్వు దానికి ఏమైంది, అది ఇంట్లో ఎందుకు లేదని. అక్క అని ప్రేమ లేకపోయినా రాలరా, నీకు అన్నం పెట్టినందుకన్నా అడగాలి కదరా నువ్వు. ఏంది నీ లొల్లి? నేనేందో వచ్చి ప్రశాంతంగా వంటుంటే. ఏం ప్రశాంతతరా? ఇది రూమేనా? ఆ బాటిల్ ఏంది, ఆ సిగరెట్ లేంది, బాగా ఆ రూమారా ఇది? ఎక్స్క్యూజ్ మీ, నీకెందుకు? ఇది బార్ అయితే ఎందుకు, రూమ్ అయితే ఎందుకు? నడువేడి నుండి. మర్యాద లేదురా నీకు ఇంత కూడా? ఆడ నీ అక్క ఆ రోగం వచ్చి పన్నదిరా హాస్పిటల్లా, నీకు సిగ్గు లేకుండా ఇంక ఇట్లా తిరుగుతున్నావు. రాని దానికే కదా వచ్చింది, నీకు వచ్చిందా? నువ్వు బాగుపడవు. ఛీ, ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళాడు, మళ్ళా నువ్వు ఇది నీ ఇల్లే అంటావా? నడువి నుండి. ఇది కర్మానికి వచ్చింది నీ దగ్గరికి. ఛీ, నడురి. అందరు నా ఇంట్లోనే తలగాడతారు పొద్దున అయితే. నడురి. అమ్మా రాత్రి రాజన్నతో మాట్లాడవా అమ్మా? మాట్లాడిన శ్రవంతి, చెప్పినా ఇట్లా మంచిగా లేదని. అవునా? ఏమన్నాడమ్మా? రాత్రి అంతా అమృత అదే మెసేజ్ చేసింది, మామున్నాడా మామున్నాడా అని. వాడుక వేస్ట్ గాడు ఏం చెప్తాడు. అవునా? ఏమన్నాడే? ఏమనుడేంది అబ్బా, చెవుల పట్టలేని మాటలు అసలు. మొత్తం తాగున్నాడు, ఇల్లు నిండా బీర్ బాటిళ్ళు, సిగరెట్లు. అది ఇల్లు కాదు అసలు, అది అట్లా చేసిండు ఒక రోజుకి. ఆడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఆ అమృతకి ఇంకా ఆమెకి చెప్పు, ఆమె వాడి మీద ఆశలు పెట్టుకోకని. ఇక సావిత్రి బాగా ఏడుస్తుంది, నాకేమన్నా అయితే ఎట్లా, వాడు దీన్ని ఎట్లాగో చూసుకోడు, వాళ్ళిద్దరు ఎట్లుంటారు అని టెన్షన్ పడుతుంది బాగా. ఇక వాడ రాపాడతారు కానీ ఇక నువ్వే ధైర్యం చెప్పు మెల్లగా. సరే అండి. మరి మీ ఇద్దరు రెడీ అయితే మిమ్మల్ని అక్కడ దింపి నేను కూడా మాట్లాడేసి వస్తా సావిత్రితోని. పదండి వెళ్దాం. పద డాడీ, రెడీ అయినా. పడుకున్నారు, ఇంకా లేవలేనట్టున్నారు కదా. అమృత, పెద్దమ్మ పెద్దనాన్న రండి. ఎట్లుందా అమృత? రాత్రి అంతా పడుకుందా అమ్మ? పడుకుంది పెద్దనాన్న, బాగానే పడుకుంది. మధ్యలో బాగా తగ్గింది, నర్సుకి చెప్తే వచ్చేది ఏదో పెట్టింది, ఇక పడుకుంది కాసేపు. అవునా? తిన్నావా అమృత ఏమన్నా? లేదు లేదు. సరే ఫ్రెష్ అయ్యి రాపో, పెద్దమ్మ తీసుకొచ్చింది కొంత తిందు కానీ. సరే సరే. వచ్చినారా? మంచి పడుకున్నావా అని? అక్క పడుకున్నాక్క. బాగా బాగా కూర్చో. కూర్చుంటా కానీ ఎట్లుందమ్మా ఇప్పుడు? ఏముండు బావా, టీబీ వచ్చిందంట నాకు. ఇక ఎన్ని రోజులు ఉంటాను ఉండను, నాకేమన్నా అయితే అమృతం చూడన్నా, నన్ను చెల్లనుకో అన్న జర. ఏ సావిత్రి, ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? నువ్వు నీకేం కాదు, నువ్వే చూసుకుంటావు అమృతం, కానీ నువ్వు ఇట్లా టెన్షన్లు పెట్టుకోకు. అవునే, నువ్వు ఊరికే టెన్షన్ పడి ఇంకా పెద్దగా చేసుకుంటున్నావు ఎందుకే? ఇలాంటి మంచోళ్ళు ఉన్నారు కాబట్టి నా అలాంటి వాళ్ళకి ఏదో జీవితాలు నడుస్తున్నాయి, కానీ లేకపోతే నేను ఎప్పుడో కొట్టుకోపోతాను. ఊకో సావిత్రి, ఏడవకు, నువ్వు ఊకుకే ఏడవకు. ఆ మందులు మంచిగా వేసుకో, తిను, అంత మంచిగా అయిపోతుంది. సరే బా. తిన్నరానే ఏమన్నా? ఏడక్క, ఏం తినబుద్ధి అయితే లేదు నాకు. ఇంట్లో కొంచెం నీకోసం అని ఉప్పు కారం ఏం లేకుండా కొంచెం టమాటా కూర వేసుకొచ్చిన తిందులే. ఇప్పుడు ఏమద్దాక నాకు అసలు. నువ్వు ఇట్లా ఉంటే ఎట్లా చెప్పు? ఇప్పుడు నువ్వు తింటేనే ఏమన్నా మందులు పనిచేస్తాయి, లేకపోతే ఎంత గుచ్చిపించుకుంటావా ఇంకా అన్నిగానము. అడగకు కానీ పెట్టు, అన్నం కొంచెం ప్లేట్లు వేసి దింపి. అద్దన్నా, అద్దు ఇప్పుడే వద్దు, కాసేపు అయినాక తింటా. అక్క మా రాజుగాడు కలిసిందా అని చెప్పినవా అని? ఫోనే లేపుతలేడేవాడు రాత్రి నుంచి. చెప్పిందే, మంచిగానే ఉన్నాడు, పడుకుండు. మరి లేచినాక వస్తాడు కావచ్చు. నిజమా అక్క? రాత్రి మాట్లాడినా, పొద్దున పోతా అక్క అన్నాడు మరి నాతోని.
వస్తుండొచ్చు. ఇప్పుడు ఆ చింత ఎందుకు నీకు? నీ చింత నువ్వు పెట్టుకో. సరే సరే అక్క. మొత్తానికి గొంతే పోయింది కదా నీది సావిత్రి. ఒక్క రోజుకి గిట్ల అవుతావా నువ్వు ధైర్యంగా ఉండాలి సావిత్రి. నువ్వు ఇట్లా డీలా పడితే ఇట్లా ఒక రోజు హాస్పిటల్కి వచ్చి డీలా పడతారు ఎవరన్నా. డాక్టర్ వచ్చిండా పొద్దుటి నుంచి ఇవాళ? డ్యూటీ డాక్టర్ వచ్చి చూసిపోయింది పెద్ద నాన్న. అవునా, ఏమన్నాడమ్మా? ఇప్పటికైతే మొత్తం గ్లూకోజ్లోనే పెడుతున్నారంట. ఎక్కువ ఆకలి ఏం కాదు, ఒకవేళ అడిగితే తినిపిమన్నారు కొంచెం అంత ఏమన్నా, లేకపోతే పడుకోమన్నారు. అవునా? అమృత పో, ఫ్రెష్ అయ్యి పో, తిందు నువ్వన్నా. సరే పెద్దమ్మ. శ్రవంతి తిన్నావని నువ్వు? నేను తినే వచ్చింది, నేను వస్తానా లేకపోతే? పిచ్చిదానా. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తా. సరే మరి నేను పోయేస్తా అమృత. సరే పెద్ద నాన్న. పోయేస్తా సావిత్రి, జాగ్రత్త, ఏడవ కూకుకే. సరే. ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. ఇకపై అమృత వాళ్ళ అమ్మకి ఏమవుతుంది, తన కళలు నిజమవుతాయా లేవా అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్.